ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వదినా, కాఫీ తీసుకోండి. గిరిజా, నువ్వు మా కోసం కాఫీ తీసుకొచ్చావా? అలా అంటున్నారేంటొదినా? నేను మీకు కాఫీ కూడా ఇవ్వకూడదా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉన్నా ఇలా పనిచేసే అలవాటే లేదు కదా నీకు. ఇప్పుడు నిన్నిలా చూస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. అవును గిరిజా, నువ్విలా ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉంటే ఈ ఇంట్లో ఆనందానికి లోటుండదు. ఇక నుంచి ఈ ఇంటి ఆనందాలకి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ మాట నీ నోటి నుంచి వింటానని నేనెప్పుడూ అనుకోలేదు గిరిజా. మార్పు మంచిదే. ఈశ్వరి వాళ్ళకు కూడా ఇచ్చొస్తాను వదినా. కాఫీనా అత్తయ్య? అవును సుందరం, నువ్వు తీసుకో. నాకొద్దత్తయ్య, అక్కడ ఈశ్వరి సంతోష్ గారు ఉన్నారు, ఇచ్చొస్తాను. సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అసలే నీకు ఇలాంటి పనులు అలవాటు లేవు కదా. జాగ్రత్తగానే తీసుకెళ్తాను అత్తయ్య. ఇది ఆ పుస్తకాల మీద పడే. సరే, వెళ్ళు. ఈశ్వరి, ఈ మెయిన్ ఎగ్జామ్స్ లో పేపర్ ఏ, పేపర్ బి అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి చాలా ఇంపార్టెంట్ బుక్స్. నువ్వు ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్ రాయలేకపోయావో ఆ కోచింగ్ సెంటర్ నుంచి వీటిని అతి కష్టం మీద తెప్పించాను. వీటిని పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఈజీగా మెయిన్స్ రాయగలవు. ఇంటర్వ్యూ ఎలాగో క్లియర్ చేస్తావు కాబట్టి నువ్వు ఐపీఎస్ అవ్వటం ఖాయం. ఆగండి ఆగండి, ముందు కాఫీ తాగి ఆ తర్వాత మీరు చదువు గురించి మాట్లాడుకోండి. చిన్నయ్య, కాస్త చూసుకోవాలి కదా చిన్నయ్య. ఇవి తేలిక దొరికే బుక్స్ కావు. మళ్ళీ వీటిని సంపాదించడం చాలా కష్టం. కావాలని చేయలేదు కదా ఈషు, నేను తుడిపిస్తాను. జ్యోతి, జ్యోతి, ఏం అవసరం లేదు. దీన్ని నేను చూసుకుంటాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇంపార్టెంట్ బుక్స్. కంగారు పడకేశ్వరి, బుక్స్ ఆడితే అంతా మామూలుగా అయిపోతాయి. అది కాదు సార్, కాఫీ వల్ల అన్ని తడిచిపోయాయి. కాస్త చూసుకోవాలి కదా చిన్నయ్య. ఇవి తేలిక దొరికే బుక్స్ కాదు. మళ్ళీ వీటిని సంపాదించడం చాలా కష్టం. దీన్ని నేను చూసుకుంటాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు.
వీణ్ణి చూస్తుంటే బాగా హర్ట్ అయినట్టున్నాడే. సుందరం, అత్తయ్య, ఈశ్వరి నిన్న అలా అన్నందుకు బాధగా ఉంది కదా? లేదు. ఈశ్వరి నన్ను అంతగా నమ్ముతుంటే నేను మాత్రం తనని నమ్మకంగా మోసం చేస్తున్నాను. అది తలుచుకుంటుంటే నా మీద నాకే కోపం వస్తుంది. తన ప్రేమని పొందాలని ఇలా మోసం చేయడం తప్పనిపిస్తుంది. ఈశ్వరి మీద ఉన్న పిచ్చి ప్రేమతో వీడు మళ్ళీ మొదటికే వస్తున్నాడే. ఇదే గనక కంటిన్యూ అయితే చాలా కష్టం. నిన్ను నాకు కావలసినట్టు మార్చాలి. అలా ఆలోచించటం నీ మంచితనం. నీ దృష్టిలో ఈశ్వరికి ఉన్న విలువ వెలకట్టలేనిదే అయితే ఈశ్వరి దృష్టిలో నీకున్న విలువ ఆ పుస్తకాల కంటే చాలా తక్కువ. ఇప్పుడే ఇలా ఉంటే రేపు తన ఐపీఎస్ అయితే నీకు కొంచెమన్నా విలువిస్తుందా? నేనిలా ఊరికే చెప్పటం లేదు సుందరం. ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో. అప్పుడు నేను అంటున్న మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుస్తుంది. తను ఐపీఎస్ అయ్యాక నిన్ను కసురుకుంటూ చేతురించుకుంటూ ఉంటే నీ గుండె ఎన్ని ముక్కలవుతుందో నేను ఊహించగలను. నిజంగా ఈశ్వరి అలానే చేస్తుందా అత్తయ్య? నీకు అనుమానం అవసరం లేదు. ఇలా జరిగితే నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించటానికే భయంగా ఉంది. అమ్మో, మరిప్పుడు నేను ఏం చేయాలి? చెప్తాను. అది చెప్పడానికే కదా నేను నీకు తోడుగా ఉన్నది. ఇప్పుడు ఉన్నదానికన్నా నువ్వింకా ఓ అడుగు ముందుకేసి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను వర్కౌట్ అవ్వకుండా ఏదో ఒకటి బలంగా చెయ్యాలి. అత్తయ్య, అయితే వెంటనే శోభనం జరిగేలా చేస్తే? ఏంటి? అర్థం కాలేదా? చెప్తాను వినండి. శోభనం జరిగేలా చేసి తన అమ్మాయి ఎలా చేస్తే అప్పుడు చదువు మీద దృష్టి పెట్టే అవకాశం చాలా తక్కువ కదా. అప్పుడు తన ఐపీఎస్ అవ్వలేదు కదా. ఇదేంటి వీడిలా ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు వీళ్లకు పిల్లలు పుడితే ఆస్తి మీద ఉన్న హక్కు అంతా వాళ్లకు వెళుతుంది కదా. అప్పుడు మేము ఇంత కష్టపడిన దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. మొద్దు గదవా అనుకున్నా కానీ ఇలాంటి ఐడియాలకి తక్కువ కాదని నిరూపించాడు. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? నా ఐడియా ఎలా ఉంది? అదా, పంతులు గారు చెప్పిన ముహూర్తానికి ఇంకా 10 రోజులు టైం ఉంది కదా. మరి అలా చేయటానికి ఇప్పుడు ఛాన్స్ లేదేమో. పంతులు గారిని నేను చూసుకుంటాను కదా. 10 రోజుల కన్నా ముందే నాకు శోభనం అయ్యేలా నేను చేస్తాను. మీరు అలా చూస్తూ ఉండండి చాలు. కాస్త చూసుకోవాలి కదా చిన్నయ్య. ఇవి తేలిగ్గా దొరికే బుక్స్ కావు. మళ్ళీ వీటిని సంపాదించడం చాలా కష్టం. బుక్స్ పాడవుతున్నాయన్న కంగారులో చిన్నయ్య మీద కోపంగా అరిచాను. పాపం, తను కావాలని చేయకపోయినా అలా కసురుకోవటం చాలా తప్పు. పాపం, ఆయన ఎంత బాధపడుతున్నారో ఏమో. ఛా! వెంటనే వెళ్ళి చేసిన తప్పుకి చిన్నయ్యని సారీ అడగాలి. లేకపోతే ఆయన అదే బాధలో ఉండిపోతారు. చిన్నయ్య, చిన్నయ్య, ఈషు, ఒక్క ముద్దిస్తే కోపం పోదు. మరి అది ఇంకా కొన్ని ముద్దులిస్తే అప్పుడు నా ఆకలి తీరుతుంది.
కొన్ని అంటే ఎన్ని చిన్నయ్య? 1 2 3 వాటికి లెక్కుండదుగా. నేను తృప్తిగా సంతోషంగా ఫీల్ అయ్యేంత వరకు. అలాగా? మ్మ్. చాలా నిజం చెప్పాలంటే నాకు నీ మీద కోపం ఏం లేదు ఇష్యూ. నీకే నా మీద కోపంగా ఉందేమోనని దాన్ని ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తున్నాను. మ్మ్. నాకు కోపం తగ్గిందని ఎవరు చెప్పారు చిన్నయ్య? ఇప్పటికి చాలా కోపంగా ఉన్నాను.